హాయ్ అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన టిట్కో ఇల్లు ఎలా ఉంటాయో చూద్దామా. ఇది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపిన ప్రాజెక్ట్ అండి. చూసారా రోడ్లు అవి ఎంత విశాలంగా ఉన్నాయో. ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, సీసీ రోడ్స్ ఉన్నాయి, తర్వాత వేస్తారేమో. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళకి ఇల్లు వచ్చిందండి, వాళ్ళకి ఇచ్చిన బ్లాక్ ఇది. చూసారా మొత్తం ఫ్లోరింగ్ అంతా మార్బల్సేనండి. మెట్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయి. ముందుకున్న బాల్కనీ కూడా చాలా బాగుంది. ఇది వాళ్ళకి వచ్చిన రూమ్ అండి. ఇదంతా ఈ ప్లేస్ అంతా కొంచెం దట్టిగా ఉంది, ఎందుకంటే అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా. ఇల్లు ఇచ్చేశారు, కానీ వాటర్ కనెక్షన్ కరెంట్ ఇంకా లేదండి. మా పిల్లలు తీస్తామని బయలుదేరారు, కానీ తీయలేకపోయారు. తర్వాత మా బాబాయ్య తీశారు. ఇది హాల్ చూసారా, హాల్ కూడా బాగానే ఉంది, కొంచెం స్పేస్ ఎక్కువే ఉంది. ఆ టీవీ పెట్టుకునే ప్లేసు. ఇదిగోండి ప్రతి రూమ్లో విండోస్ ఉన్నాయండి. విండోస్ వల్ల బాగా వెలుతురు గాలి అది బాగా వస్తుంది. ఇదిగోండి ప్లగ్స్, లై లైట్ హోల్డర్స్ అన్నీ పెట్టారండి రెడీగా. ఫ్యాన్ పెట్టుకోవడానికి కూడా అన్నీ రెడీగానే ఉన్నాయి, కానీ మీటర్ వేస్తే కరెంట్ కనెక్షన్ ఇస్తే పవర్ సప్లై అవుతుంది. ఇదిగోండి ఇది టీవీ పెట్టుకునే ప్లేస్. ఇదిగోండి ఇదంతా బాగానే ఉంది, పెయింట్ వేశారు. మనకి నచ్చకపోతే మళ్ళీ వేరే ఏదైనా పెయింట్ వేసుకోవచ్చు. అందుకే వాళ్ళైతే ఈ కలర్ వేశారు, బాగుంది చూడడానికి. ఇదిగోండి టీవీ దగ్గర ప్లగ్ అవన్నీ, ఇంకా టీవీ కింద ప్లేస్ ఉంది ఏవైనా ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి. 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి, అటొక బెడ్రూమ్ ఇటొక బెడ్రూమ్. ఇదిగోండి ఇది ఒక బెడ్రూము, ఇదిగోండి ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో అయితే చూసారా, ఇగోండి ఫ్యాన్ పెట్టుకోవటానికి కిటికీస్ అన్ని కిటికీలు చూసారా. ఈ విండో చూసారా, ఈ విండో పెద్దగా ఉంది. రూమ్లో మాత్రం బాగా ఎక్కువ వెళ్తురు గాలి వచ్చేలాగా. దాని డోర్స్ కాదండి, స్వైప్ సిస్టమ్. కబోర్డ్స్ ఉన్నాయి, సన్ సైడ్స్ ఉన్నాయి, బాగుంది. డోర్స్ కూడా అన్ని క్వాలిటీ బాగానే ఉన్నాయండి చూడటానికి. ఇల్లు కూడా చాలా బాగుంది. బయట ఇది ఇంకో బెడ్రూమ్ అండి. బయట 30 lakh 40 lakh పెట్టి కొనుక్కునే ఇల్లు కన్నా ఇల్లు అయితే చాలా బాగున్నాయి, కొంచెం విశాలంగా ఉన్నాయి. అంటే సడన్గా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినా ఇంట్లోంచి గబగబా బయటికి రావడానికి అవకాశం ఉంది. ఎంతమంది ఉంటే అంతమంది చక్కగా నీట్గా బయటకు వచ్చేయచ్చండి. రిస్క్ చాలా తక్కువ ఉంటుంది అలాంటి దగ్గరలో. ఇది చూసారా వాష్రూము, వెస్ట్రన్ వాష్రూమే ఇచ్చాడు. వాష్రూమ్ కూడా అంత ఇరుగ్గేమీ లేదు, బాగానే ఉంది. ఒక ఫ్యామిలీ ఉండడానికైతే చాలా బాగా సరిపోతుందండి. కిచెన్ మాత్రం కొంచెం చిన్నగా ఉంది, ఎందుకంటే మిగిలిన రూములకి ప్లేస్ ఉండడం వల్ల కిచెన్ చిన్నగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి. చిన్న బాల్కనీ ఉందండి. ఆ బాల్కనీలో కావాలంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, కానీ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే బాల్కనీ చాలా చిన్నగా ఉందండి. ఇక్కడ చూసారా వంటగది కూడా బాగుంది. సిలిండర్ పెట్టుకోవడానికి ప్లేస్ అన్నీ ఉంది. సింక్ అవి అన్నీ రెడీ చేశారు, కానీ వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు ఇంకా. ఇగోండి ఇక్కడ కబోర్డ్ ఉంది, కబోర్డ్ కూడా బాగానే ఉంది, ప్లేస్ ఉంది అంటే ఏమైనా పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా సన్ సైడ్స్ ఉన్నాయి, ప్రతి రూమ్లో కబోర్డ్స్ ఉన్నాయి, సన్ సైడ్స్ ఉన్నాయి. అన్నీ ఏమైనా ఐటమ్స్ ఉంటే పెట్టుకోవచ్చు, కింద ఏమి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మేడ మీదకి వెళ్దాం పదండి. మేడ మీద చూడండి, చిన్న బాల్కనీ అని చెప్తుంది మా పాప. మేడ మీద ఇలా ఉంది. ఆ పెద్ద వాటర్ ట్యాంక్ అన్నిటికీ వాటర్ సప్లై అవుతుంది అనుకుంటా. ఈ బ్లాక్ అయితే ఇదిగోండి పైన ఉంది వాటర్ ట్యాంకు, చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఇది వాటర్ ట్యాంక్ ఈ బ్లాక్కి. ఇలా ఈ ఇల్లు అయితే చాలా బాగుందండి చూడటానికి. మరీ ఇరుకిరుగ్గా అయితే ఏమీ లేదు, నాకు బాగా నచ్చింది. మా పిల్లలు బెడ్రూమ్ చూస్ చేసుకుంటున్నారు.